మీరేం చేసిళ్ళు తెలంగాణ ప్రాంత బిడ్డలంతా కూడా బీజేపీకో 8 కాంగ్రెస్కో 8 ఇచ్చారు. సరే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు సెంట్రల్లో ఉండి పీకి పొడిచేది ఏముంటుంది? ఏం లేదు, విపక్షమే కదా. 8 స్థానాలు మీరైతే ఇచ్చిరు కదా. సరే బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వం ఏర్పడితే ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించి ఎన్ని ఇస్తారు? మనకు మంత్రి పదవులు ఎన్ని ఇస్తారు? ఈ రాష్ట్రానికి నిధులు ఎన్ని ఇస్తారు? ఈరోజు ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ ఆ రోజు 2 కన్నుల సిద్ధాంతంతో ఉన్న చంద్రబాబే కదా ఈ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకంగా కూడా రాష్ట్రం ఇవ్వద్దు అంటూ, కాసేపు రాష్ట్రం ఇవ్వాలి అంటూ, 2 కళ్ళు లాంటిది తెలంగాణ ఆంధ్ర అంటూ చెప్పిండు కదా. ఈరోజు ఆయనే జాతీయ రాజకీయాలలో క్రియాశీలకమైన పాత్ర పోషిస్తాను అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈరోజు తెలంగాణ బిడ్డలారా దయచేసి ఆలోచించండి. నేను చెప్పే విషయం చాలా క్లియర్ కట్గా ఉంటుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఒక్కసారి ఆలోచించాలి తెలంగాణ బిడ్డలారా. మళ్ళీ చెప్తా ఉన్నా, తెలంగాణ ఈరోజు ఆగమైపోయింది. సింపుల్గా చెప్పాలంటే నా తెలంగాణ తల్లిని పాలు దాగి ఆ రొమ్మునే గుద్దిన దౌర్భాగ్య స్థితిలో ఈరోజు మన పరిస్థితి ఉన్నది. ఎస్, నిజమిది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఒక్కసారి ఆలోచించాలి ప్రాంత బిడ్డలందరూ కూడా. ఈ ప్రాంత బిడ్డలు, ఇది నేను చెప్పింది ఒక సామాన్యమైన వ్యక్తో లేకపోతే సరే జర్నలిస్ట్ రంజిత్ చెప్పిండు అనుకుంటే తప్పు. ఒక విద్యావంతుడు, ఒక ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను ఓడగొట్టిన చరిత్ర ఈ తెలంగాణది. అంటే చదువుకున్నోళ్ళకు పట్టం కట్టద్దా? చదువుకున్నోళ్ళు రాజకీయాలు చేస్తే తప్పేంటి? చదువురాని సన్నాసి దద్దమ్మలు 10వ తరగతి ఫెయిల్ అయిన, డిగ్రీలు లేని, ఇంటర్లు లేని వాళ్ళందా ఈరోజు చేస్తున్నారు కదా. అలాంటి నీచుల కంటే చాలా బెటర్ కదా చదువుకున్న వ్యక్తులు.